ఓం నమః శివాయ. కూతురి జ్ఞాపకాలను పంచుకునేందుకు హైదరాబాద్ బాలానగర్ వాస్తవ్యులైన తుమ్మలపల్లి శివరాజు గారు, వారి సతీమణి చంద్రకళ గారు, వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలివచ్చారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ శివయ్యకు జలాభిషేకం చేసి జన్మధన్యత పొందారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. బ్రహ్మణో వేద నైవేద్యం ప్రణది బ్రాహ్మణ పౌరుషాయ ఉద్ధరేతు బ్రాహ్మణో సర్వదేవత. కీర్తిశేషులు మాధవి గారి ఆత్మకు శాంతి చేకూర్చేలా యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి మాధవి గారి ఆత్మకు శాంతి చేకూర్చారు. దుర్గాదేవ్యాయుధం నమః, అగ్నైదం నమః, పృథివ్యాయుధం నమః, అగ్యాయుధం నమః, వాయుయుధం నమః, ఆకాశాయుధం నమః, స్వస్తా ప్రజాపతిధం నమః. శివభక్తితో నిండిపోయిన భక్తులు హోమమనంతరం శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం. అనంతరం కీర్తిశేషులు మాధవి గారి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు సకుటుంబ సమేతంగా కలిసి వారి స్వహస్తాలతో ఆశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేశారు. కూతురును తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన శివరాజు గారి కుటుంబంపై, వారి బంధుమిత్రుల కుటుంబాలపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. హలో అండి, అందరికీ నమస్కారాలు. మేము తొర్రూరు నుండి వచ్చామండి. ఇక్కడ అందరూ మెయింటైన్ చేసే ఈ స్టాఫ్ మెంబర్స్ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం గురించి మా అన్నయ్య గారు చెప్పారు, తీసుకొచ్చారు. వాళ్ళు ఇక్కడ డొనేషన్ కూడా చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈరోజు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అనాథలకు ఏమి లేని వాళ్ళను తీసుకొచ్చి ఆదరించి వాళ్ళకు మంచి చెడు మెడికల్గా వాళ్ళను తీర్చిదిద్ది వాళ్ళకు
అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వచ్చిన వాళ్ళకి అన్నదానం చేస్తూ ఇక్కడ అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అందరికీ అభినందనలు. హలో అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము 2 years క్రితము మా ఆడపడుచు పేరు మీద అన్నదానానికి అని ఇక్కడికి వస్తున్నాము. గొట్టు శంకర్ గారు, శ్రావణి గారు ప్రతిసారి కూడా ఫోన్ చేసి మాకు ఇవాళ మీ అన్నదానం ఉందనేసి వస్తారా అనేసి కూడా ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది, మెయింటెనెన్స్ బాగుంది. మాకు ఇక్కడ శివలింగం దగ్గర అభిషేకం చాలా బాగా నచ్చుతుంది. అందరూ కూడా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఉంటే ఇలా సహకరించి అందరినీ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.